మేడ్చల్ జిల్లా గాజుల రామారం డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్ లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఇక ప్రధాన కూడలిలో విగ్రహ ప్రతిష్టతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక విగ్రహ దాతలు ప్రముఖ టీవీ ఛానల్ చైర్మన్ ఏలేటి సురేష్ రెడ్డికి వల్లభాయ్ పటేల్ బస్తీ అధ్యక్షులు మనోహర్, కార్యదర్శి రామ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇక సురేష్ రెడ్డితో పాటు బస్తీ పెద్దలు మధుసూదన్ ను ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రావుల శేషగిరిరావు, భరతసింహారెడ్డి, సదానంద్, మల్లారెడ్డి, రాజేష్ చారి, జగద్గిర్గుట్ట సిఐ నరసింహ, నేతలు, బస్తీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుతో బస్తీ పేరు పరిపూర్ణమైందని కాలనీవాసులు వ్యాఖ్యానించారు. రావడానికి ముందంజలు ఉన్నటువంటి ఉక్కు మనిషి, భారతదేశానికి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా భారతదేశానికి పదవి బాధ్యతలు స్వీకరించి దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయినటువంటి మహానుభావుడు. మరి అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు కూడా మన భారతదేశ స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినారు, ప్రాణ త్యాగాలు చేసినారు. మరి వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ బస్తీ వాసులంతా కూడా చక్కగా వల్లభాయ్ పటేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు జగదగిరిగుట్ట ఏరియాలోని వల్లభాయ్ పటేల్ నగర్లో ఈ వాసులందరూ కలిసి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత తొలి హోంమంత్రి అయినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పోలీస్ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కాలనీ వాళ్ళు మహనీయుని విగ్రహం ఆవిష్కరించడమే కాకుండా ఈ కాలనీ వాసులందరి యొక్క యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఒక 48 కెమెరాలను కూడా బస్తీ మొత్తం కవర్ అయ్యేటువంటి విధంగా ఏర్పాటు చేసుకున్నందుకు పోలీస్ శాఖ తరఫున ఈ కాలనీ వాసులందరినీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే కాలనీని ఆదర్శంగా తీసుకొని ఈ కాలనీకి అడ్జస్టెంట్గా ఆనుకొని ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇదే విధంగా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని దాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతాం. ఈరోజు జగదగిరిగుట్ట ఏరియా